హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇరాన్లో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైపోతున్న దశకు చేరుకుంటోంది. జనరల్గా ఇండియాలో $1 ఈక్వల్ టు 90 రూపీస్ అలా ఉంటుంది. కానీ ఇరాన్లో మాత్రం $1 ఈక్వల్ టు 14 లక్షల రియాలుగా ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎంతగా పతనమైపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం సైతం ఆ దేశంలో 50%కు చేరుకుంది. మన ఇండియాతో పోలిస్తే మన భారతదేశంలో 4-5% మాత్రమే ఉంటుంది. కానీ ఇరాన్లో 50%కు చేరుకుంది అంటే ఇది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. ఆ దేశంలో ప్రజలు ఇప్పుడు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వంలో మతపరమైన వ్యక్తుల జోక్యం వల్లే ఈ విధంగా మేము నష్టపోతూ ఉన్నాం. ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా మేము ఈ దేశంలో బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ మతపరమైన భావజాలాన్ని ఆర్థిక వ్యవస్థలో ప్రోత్సహించకుండా వీళ్ళందరినీ అడ్డుకోవాలి. అప్పుడు తప్ప మేము ఈ నిరసనలను ఆపేది లేదు అనే విధంగా అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖొమేనీకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. జుట్టు వీక్కుంటున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు అమెరికాతో ఆర్థిక ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ విధంగా ద్రవ్యోల్బణం పూర్తిగా పడిపోతూ ఉండటంతో ఆ దేశం ఇప్పుడు మనుగడ సాగించలేని పరిస్థితికి చేరుకుంది. అయితే ఇరాన్లో ఇప్పుడు ఇంతటి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఏంటి, అండ్ ఆర్థిక వ్యవస్థలో మతపరమైన వ్యక్తుల జోక్యం ఏ విధంగా ఉంది, దీన్ని పూర్తిగా సమసిపోయేలా చేయాలంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా ఇరాన్లో అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున ఆర్థిక విధ్వంసకర పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ఆ దేశంలో గ్రాండ్ బజార్ అని ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఉంటుంది. ఈ గ్రాండ్ బజార్ నుంచే ఇరాన్లోని ప్రతి మూల కూడా ఆహార ఉత్పత్తులతో పాటు అనేక వస్తువులు అనేవి చేరుకుంటూ ఉంటాయి. అంటే ఇది ఒక పెద్ద మార్కెట్ అన్నట్టు. 1978లో ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ అనేది వచ్చింది. ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ సైతం ఈ గ్రాండ్ బజార్ నుంచే స్టార్ట్ అయింది. ఇక్కడ కనుక ఏదైనా నిరసన జరిగితే అది దేశవ్యాప్తంగా పాకుతుంది. తద్వారా ప్రభుత్వాన్ని సైతం పడగొట్టే విధంగా దీనికి ఇంపాక్ట్ ఉంటుంది అని ఆ దేశ నిపుణులు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ ఆర్థికానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు సైతం ఈ గ్రాండ్ బజార్ నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఉన్న స్థానిక వ్యాపారులు మొత్తం తమ వ్యాపారాలను అస్సలు చేసుకోలేము, ఇంత దారుణంగా ఆర్థిక పరిస్థితి ఉంటే తమకు పూర్తిగా నష్టం వస్తుందే తప్ప లాభం ఒక్క రూపాయి కూడా రావడం లేదు. సో మేము పూర్తిగా మా వ్యాపారాలన్నిటినీ నిషేధిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వం ఎప్పుడైతే దిగి వచ్చి ఆర్థిక సంస్కరణలకు దారి తీస్తుందో అప్పుడు మాత్రమే మేము మా వ్యాపారాలను స్టార్ట్ చేస్తామనే విధంగా అక్కడి వ్యాపారులు పూర్తిగా భీష్మించుకొని కూర్చున్నారు. ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నిరసనలు స్టార్ట్ కాగానే ఈ గ్రాండ్ బజార్ మొత్తం మూతబడిపోయింది. తద్వారా ఇరాన్ దేశ వ్యాప్తంగా ఈ ఆహార సరుకు రవాణా అనేది పూర్తిగా ఆగిపోయింది. తద్వారా అక్కడి ప్రజలకు ఇప్పుడు కనీసం తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఒక కోడిగుడ్డు కొనాలన్నా లేదంటే గోధుమ పిండి కొనాలన్నా కూడా పెద్ద ఎత్తున డబ్బులను ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఏకంగా ప్రజలు ఇప్పటి వరకు దాచి ఉంచుకున్న డబ్బులన్నీ కూడా కనీసం నిత్యావసరాలు కొనుక్కోవడానికి సైతం అక్కడ లాభం లేకుండా పోతుంది. దీనంతటికీ ప్రధాన కారణం ఒకటే, అదేమిటంటే ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు పూర్తిగా మతపరమైన ఇస్లామిక్ మత ఛాందసవాద భావాలు కలిగిన కొంతమంది ముల్లాలు, మౌల్వీలు వీళ్ళే ఈ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న పరిస్థితి నెలకొంది. వీళ్ళంతా కూడా ఎప్పుడో 1600 సంవత్సరాల క్రితం ఏర్పరిచిన కొన్ని నిబంధనలు, అంటే ఇస్లామిక్ నిబంధనలకు అనుసరించి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తూ ఉన్నారు. తాజాగా 2026 బడ్జెట్ను అక్కడ తీసుకువచ్చారు. ఈ బడ్జెట్లో ఏకంగా 62% ప్రజలపై పన్ను విధించారు. జనరల్గా మనం ఎప్పుడైనా ప్రభుత్వ బ్యాంకుల నుంచి లేదంటే ప్రైవేటు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటూ ఉంటాం. ఒక గృహానికి సంబంధించిన లోన్ కావాలంటే జనరల్గా మన దేశంలో 9% వరకు వడ్డీ ఉంటుంది. కానీ ఇరాన్లో మాత్రం 62% ఆఫ్ వడ్డీని కట్టాలి. అంటే జస్ట్ సంవత్సరంన్నర లోపే ఇది డబుల్ అయిపోతుంది. మనం 10 లక్షలు తీసుకుంటే సంవత్సరంన్నర తిరగగానే 20 లక్షలు అవుతుంది. ఇంత భారీ ఎత్తున పన్నులు విధించడం, అంతేకాకుండా ఆ దేశంలో ద్రవ్యోల్బణాన్ని సైతం అస్సలు కంట్రోల్ చేయడం లేదు.
ఏకంగా 50% వరకు ద్రవ్యోల్బణం ఉంది అంటే ఆ దేశంలో ఎంత విపత్కర ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనంతటికీ ఈ మత ఛాందసవాద భావాలున్న వ్యక్తులే కారణం. ఇంత పెద్ద ఎత్తున పన్నును విధించడానికి కూడా పాత ఎప్పుడో 1600 సంవత్సరాల క్రితం రూపొందించిన చట్టాలను ఇప్పటికీ కూడా ఆ దేశంలో ఇస్లామిక్ రిపబ్లిక్ నేషన్ కాబట్టి అక్కడ అమలు చేస్తూనే ఉన్నారు. అందువల్లనే ఆ దేశంలో ఇంత ఆర్థిక పరిస్థితులు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. తద్వారా ఆ దేశంలో ప్రజలందరూ ఇప్పుడు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మరి ఒకవైపు ముల్లాలు అండ్ మత ఛాందసవాద భావాలు కలిగిన వాళ్ళు ఆర్థిక పరమైన నిబంధనలు ఇంత కఠినంగా నిర్వహిస్తూ ఉంటే, మరోవైపు ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించిన IRGC ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వీళ్ళంతా కూడా ప్రభుత్వంలోని వీళ్ళంతా కూడా అన్ని మీడియాను, బిజినెస్ను, జస్టిస్ అంటే న్యాయ వ్యవస్థను వీటి మూడింటిని కంట్రోల్ చేసే స్థాయికి చేరుకున్నారు. ఈ IRGC అనే గార్డ్స్ను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. వీళ్ళంతా కూడా ఇస్లామిక్ రెవల్యూషనరీ 1970sలో ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి దేశంలో పూర్తిగా ఇస్లాంకు సంబంధించిన నిబంధనలు అంటే హిజాబ్ ధరించడం నుంచి పూర్తిగా ప్రజలు ఇస్లామిక్ భావాలను పాటిస్తున్నారా లేదా, ఎవరైనా పాటించకపోతే వాళ్ళను ఏ విధంగా శిక్షించాలి అనే విషయాలను ఈ IRGC అనేది చూసుకుంటుంది. సో ఈ విధంగా ఒక మతపరమైన భావాలను అమలు చేసే సంస్థకు ఈ బిజినెస్ అండ్ మీడియా అండ్ జస్టిస్ వీటిని కంట్రోల్ చేసే శక్తిని ఇవ్వడంతో ఈ మీడియాతో పాటు బిజినెస్లో కూడా పూర్తిగా మత ఛాందస భావాలను జొప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల అయితే ఏకంగా మహిళలకు స్థానమే కల్పించడం లేదు, వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం సైతం కల్పించడం లేదు. దీనివల్ల ఆ దేశంలోని మహిళలు కనీసం వ్యాపారం చేసుకోవాలన్నా కూడా పూర్తిగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. కొద్ది సంవత్సరాల క్రితం ఆ దేశంలో మహ్సా అమిని అనే ఒక 19 ఏళ్ల బాలికను దారుణంగా నడి రోడ్డుపై కొట్టి చంపారు. ఎందుకంటే ఆమె బుర్కా సైతం ధరించింది, కానీ ఆ బుర్కా నుంచి కొద్దిగా జుట్టు బయటికి వచ్చింది. ఇదొక్క కారణంతో ఈ IRGC రెవల్యూషనరీ గార్డ్స్ ఈమెను దారుణంగా కొట్టి చంపారు. ఆమెను జైలుకు తీసుకువెళ్ళినా కూడా జైల్లో టార్చర్ చేసి చంపేశారు. తద్వారా ఆ దేశంలో అప్పట్లో హిజాబ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమమే జరిగింది. ఈ విధంగా ఒక మతపరమైన ఛాందసవాద భావాలను జొప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్న ఈ IRGC అనే గ్రూప్తో ఈ మీడియా అండ్ న్యాయ వ్యవస్థతో పాటు బిజినెస్ను సైతం కంట్రోల్ చేసే శక్తిని ఇవ్వడంతో ఇవన్నీ కూడా మత ఛాందస భావాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి నెలకొంది. తద్వారా ఆ దేశంలో ఎక్కడా కూడా పెట్టుబడులు అనేవి రావడం లేదు. దీంతో పాటు అమెరికా ఆ దేశంపై ఆర్థిక పరమైన ఆంక్షలు విధించింది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ పూర్తిగా ఆర్థికంగా పతనం అయిపోయిన స్థాయికి చేరుకుంది. అందువల్లనే అక్కడి ప్రజలు ఇప్పుడు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడం ద్వారా ఈ IRGC ఇంపాక్ట్తో పాటు ఈ మత ఛాందసవాద భావాలు కలిగిన వాళ్ళు ఆర్థిక సంస్కరణలను రూపొందించవద్దు అనే విధంగా అక్కడ పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. మరి ఖొమేనీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, వీళ్ళను పూర్తిగా అణిచివేస్తుందా లేకపోతే ఈ ప్రజా ఉద్యమానికి తలొగ్గి అక్కడ రిఫార్మ్స్ అనేవి తీసుకువస్తుందా అనేది తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.